మేము ఈ ఇమేజ్ ఒక పేరు పొందిన ఆశ్రమంలో విజయవాడలో తీసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాం. మొలకల రహస్యాలు, టిఫిన్ రహస్యాలు. టిఫిన్కి మొలకలకి తేడా చెప్పారు. ప్రాణశక్తులతో మొదటి 4 చూద్దాం. ప్రాణశక్తులతో ప్రకృతి ప్రసాదించే సహజమైన ఆహారము. పిల్లలైన, విద్యార్థులైన, మగవారైనా, ముసలివాడైనా మొలకలు తయారు చేసుకోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు లభించే ఆహారం ఇంతకంటే మరొకటి ప్రకృతిలో లేదు. ఉప్పు, నూనెలు అవసరం లేకుండా తినే ఆహారం కలుగుతుంది. ఒక పూట ఉప్పు, నూనెలు పూర్తిగా మానే అవకాశం కలిగిస్తాయి. ఇంకా వీటికి వద్దాం. టిఫిన్స్. ప్రాణశక్తులు నశించక ప్రకృతి విరుద్ధమైన రుచులను నాలుక అందించే ఆహారము. శ్రమతో కూడిన పని ఉదయం పూట ఆడవారికి హడావుడి కలిగిస్తాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ రుచులిస్తూ అతి తక్కువ పోషక విలువలతో శరీరాన్ని ఎక్కువ మోసం చేసే ఆహారంలో టిఫిన్స్ రెండో స్థానం. టిఫిన్ తయారీకి వాటిని తినడానికి ఉపయోగించే చట్నీ, సాంబార్లో కూడా ఉప్పు, నూనెలు ఎక్కువగా వాడడం జరుగుతుంది. ఇంకా చాలా ఉన్నాయి, మీరు కూడా చూడండి. సో ఇన్ని అడ్వాంటేజెస్ మొలకల్లో ఉన్నాయి, అన్ని డిసడ్వాంటేజెస్ టిఫిన్లో ఉన్నాయని చెప్తున్నారు. మరి మీకేమనిపిస్తుంది?